ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై మంత్రుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్కు హోంశాఖ లేదా పంచాయతీరాజ్ శాఖ ఇస్తారని సమాచారం. ఇక నారా లోకేష్కి ఇవ్వబోయే శాఖలపైన కూడా సర్వత్రా చర్చ. ఐటీ స్కిల్ డెవలప్మెంట్ శాఖలు లోకేష్కు ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నారాయణకు మళ్లీ పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడికి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది కొత్త మంత్రులు కావడంతో చంద్రబాబుపై శాఖల కేటాయింపు ఒత్తిడి నెలకొంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో మంత్రుల శాఖలపై ఒకంత ఒత్తిడి కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎవరెవరికి ఏ శాఖలు దగ్గర ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? మధ్యాహ్నం చంద్రబాబు తన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు శాఖలు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం తిరుమల పర్యటన ముగించుకొని విజయవాడ వచ్చిన తర్వాత శాఖల్ని కేటాయిస్తాం. నిన్న తనను కలిసినటువంటి మంత్రులతోనే స్వయంగా చంద్రబాబు చెప్పారు. అయితే మంత్రుల శాఖలకు సంబంధించి కీలకమైన శాఖలు ఎవరికి దొరుకుతాయన్న ఒక ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని దాదాపుగా ఖరారు అయింది. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా చిరంజీవి కూడా స్వయంగా ట్వీట్ చేశారు అధికారికంగా. అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఏ శాఖలు ఇస్తారు? కేంద్ర పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం తో పాటుగా హోంశాఖ మంత్రి లేదా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించేటువంటి అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. వాస్తవానికి గత చంద్రబాబు 2014-19 ప్రభుత్వంలో కాపు ఉప ముఖ్యమంత్రికి హోంశాఖ మంత్రి పదవిని ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కి ఆ శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే సతీష్, పంచాయతీరాజ్ శాఖ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే సతీష్, అంటే ఉప ముఖ్యమంత్రిగా అచ్చెన్నాయుడు పేరు కూడా వినిపిస్తోంది. ఈ లెక్కన పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గిందనే ఫీలింగ్ కూడా ఒకంత కనిపిస్తోంది జనసేన నాయకుల్లో అనే సమాచారం. ఏమంటారు? ఇచ్చినటువంటి శాఖల ఆధారంగానే మనం భావించవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా శాఖల కేటాయింపు బట్టి తెలుస్తుంది. గతంలో చంద్రబాబు ఫార్ములా ప్రకారం ఒక కాపు, ఒక బీసీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. సో బీసీలకు ఒకవేళ ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్లయితే సాధారణంగా జనసేన నుండి మాత్రం ఒకటే డిమాండ్ ఉంది. చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉండాలి, ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఉండాలని ఒక చర్చ సాగుతుంది. మరి ఒకే ఒక్క డిప్యూటీ సీఎం గా ఉంటారా లేదా బీసీల నుండి అచ్చెన్నాయుడికి ఇస్తారా? అచ్చెన్నాయుడికి ఒకవేళ డిప్యూటీ సీఎం ఇస్తే మళ్ళీ రెవెన్యూ శాఖ కేటాయిస్తారని ఒక చర్చ కూడా సాగుతుంది. ఇవన్నీ ఈ రోజు మధ్యాహ్నం స్పష్టత వచ్చే అవకాశం. జనసేన నుండి మరొక ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్కి సివిల్ సప్లైస్, అదేవిధంగా కందులు దుర్గేష్కి పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే నారా లోకేష్ కి సంబంధించి ఐటీ ఇండస్ట్రీస్, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు నారా లోకేష్ కి వాటిని ఆ శాఖలు కేటాయించేటువంటి అవకాశం కల్పిస్తుంది. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కూడా నారా లోకేష్ నిర్వర్తించారు. అయితే ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ కి ఆ శాఖలు ఇస్తే మాత్రం ఐటీ ఇండస్ట్రీస్ పూర్తి స్థాయిలో నారా లోకేష్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్థిక శాఖ కీలకమైన శాఖ. ఆర్థిక శాఖలో ఇద్దరు పేర్లు, ఒకటి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ నిర్వర్తిస్తారని చెప్తా ఉన్నారు. రెండు ఆనం రామనాయుడు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కిరణ్ కుమార్ ప్రభుత్వంలో. ఆనం రామనాయుడికి ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇద్దరిలో ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం. సో మిగిలినటువంటి శాఖల్లో కొత్త వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి కొత్తగా మంత్రులైన వాళ్ళు సుమారుగా 17 మంది ఉన్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి శాఖలన్నింటినీ కూడా ఆ కొత్త మంత్రులకి కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇరిగేషన్, అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, హౌసింగ్, అదేవిధంగా హోమ్, రెవెన్యూ ఈ శాఖల మంత్రులు పంచాయతీరాజ్, అదే ఐటీ ఇండస్ట్రీస్ ఎవరికి కేటాయిస్తున్న దానిపైన తర్వాత ఆసక్తి నెలకొని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ శాఖలు కేటాయించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొక మంత్రి పదవికి రూమ్ ఉన్న నేపథ్యంలో అది జనసేనకు వెళ్తుందా లేదంటే చంద్రబాబు అట్టే పెట్టుకుంటారా అనే చర్చ కూడా సాగుతున్న నేపథ్యం. ఎందుకంటే ముందుగా జనసేనకు 5 అన్నారు, తర్వాత 4 అన్నారు, కేవలం ఇప్పుడు 3కే పరిమితమైన పరిస్థితి. దాని గురించి ఏమైనా క్లారిటీ ఇవాళ వస్తుందా? క్లుప్తంగా చెప్పండి. దాన్ని ఇప్పట్లో చంద్రబాబు దాన్ని భర్తీ చేసేటువంటి అవకాశాలు లేవు. దానిపైన కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి, భవిష్యత్తులో జనసేన అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మంత్రుల సంఖ్య పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తే రాజకీయ సమీకరణలు మారినప్పుడు అప్పుడు ఆ శాఖ ఒక్క మంత్రి పదవిని ఆ రెండు పార్టీల్లో ఒకరికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో టీడీపీకి 2 ఉన్నాయి, ఇక్కడ బీజేపీకి ఒకటే మంత్రి శాఖ ఇచ్చారు. సో రెండవది బీజేపీ అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు యనమల రామకృష్ణుడి కోసం చంద్రబాబు రిజర్వ్ చేసి ఉంచారు. భవిష్యత్తులో యనమల రామకృష్ణుడి ఎమ్మెల్సీగా చేసి యనమల రామకృష్ణ తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఆ ఒక్క శాఖ, ఆ ఒక్క పోర్ట్ఫోలియో అనేది ఇంకా ఒక్కరికి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని అది వాస్తవానికి జనసేనకి 4 ఇస్తారని ముందు భావించారు. 4 ఇచ్చేటప్పుడు
ఈ సమస్య వచ్చేది కాదు. సో భవిష్యత్తులో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల సందర్భంలో పొలిటికల్ అడ్జస్ట్మెంట్ ఆధారంగా దాన్ని చంద్రబాబు భర్తీ చేసే అవకాశం ఉందని వర్కర్స్. ఓకే.